హలో అండి, నమస్కారం అండి. వాడపల్లి కిచెన్ నుంచి ఉషారాణి వర్మ. ఇవాళ సేమియా ఉప్మా చేస్తున్నానండి. కంగారుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేయలేకపోయినప్పుడు గవ్వ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకుని కొంచెం క్యారెట్ 4 వేసుకుని బీన్స్ ఉంటే వేసుకుని ఒక్క 2 నిమిషాలు అయిపోతుందండి సేమియా ఉప్మా. ఇదిగోండి ఇవాళ మీకోసం తయారు చేస్తున్నాను. ఇదిగోండి ఇవాళ సేమియా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. మినప్పప్పు అండి, ఉల్లిపాయ అండి, పచ్చిమిరపకాయ అండి, క్యారెట్ అండి, అల్లం అండి, కరివేపాకు అండి. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు అండి. సేమియా వేగించి పెట్టాను. ఇదిగోండి పల్లీలు కూడా వేసామండి. ఇదిగోండి ఎప్పుడన్నా ఉప్మా అని తెలుసుకోగానే ముందు నీటిలో శనగపప్పు వేసేసుకుంటామండి. శనగపప్పు నానబెట్టానండి. ఇదిగోండి అల్లం వేస్తున్నాను. ఫస్ట్ సిదురు గుర్తుంచుకున్నాను. మినప్పప్పు వేసానండి. నీళ్ళు కలిగి ఇవ్వండి. ఇవాళ మా కోళ్ళు చేస్తుందండి ఉప్మా. సేమియా ఉప్మా చాలా బాగా చేస్తుందండి. నా మీద బాగా చేస్తుందండి. ఇదిగోండి పల్లీలు, జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నానండి. ఈజీ అండి ఉప్మాలాగే. ఎప్పుడన్నా రోజు ఇడ్లీ దోశ ఎంత తింటామండి, అంత ఏదో ఒకటి ఇలాగా. ఇంకెక్కడి నుంచి మా కోళ్ళ చెప్తుందండి. ఇప్పుడు బాగా ఎగినాయి కదండి, కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు ఇప్పుడేమో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. ఇదిగోండి ఇప్పుడు క్యారెట్ వేసుకుందామండి. క్యారెట్ త్వరగా ఎగదండి, అందుకని ముందునే వేసుకున్నాము. బీన్స్ కూడా వేసుకుంటే చాలా మంచిదండి, కానీ బీన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి దొరకట్లేదు కదా ఎక్కడ, అందుకని బీన్స్ వేసుకోలేకపోతున్నాము. ఇదిగోండి క్యారెట్ కొంచెం వేగినాయి కదా, అందుకని ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటాము. బాగా వేసుకుందామండి. ఇది కొంచెం కలుపుతూ ఉండాలి. కొంచెం కలిపిన తర్వాత కొంచెం మూత పెడితే బాగా మగ్గుతుందండి. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి ఏగిందో లేదని. ఇదిగోండి బాగానే ఎగినట్టుంది. మీకు ఇక్కడ ఏగిందో లేదో, క్యారెట్ ఏగిందో లేదో చూడడానికి ఇదిగోండి ఇప్పుడు క్యారెట్ ఉంది కదా, క్యారెట్ని ఇలా నొక్కి చూడండి. ఇదిగోండి ముక్క అయిందంటే ఖచ్చితంగా ఎగినట్టే. మళ్ళీ వాటర్ వేస్తాం కదండి, అందులో బాగానే మగ్గిపోతుంది. ఎప్పుడైనా మీకు వెంటనే ఉప్మా చేసుకోవాలన్నప్పుడు క్యారెట్, బీన్స్ లేకపోయినా సరే మీకు ఉల్లిపాయ వేసుకుని తర్వాత టమాటా కూడా వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి సేమియా ఉప్మా. ఇందులో మెయిన్ అల్లం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మినప్పప్పు వేసుకుంటే కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఇదిగోండి నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు ఉప్మా సేమియా తీసుకున్నానండి. గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోయాలి. 1 2 3 ఇదిగోండి టేస్ట్ సరిపడదని సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ కొంచెం వేసుకోండి, బాయిల్ అయ్యేటప్పుడు మీరు టేస్ట్ చూసుకోండి. వాటర్ కొంచెం లైట్గా ఉప్పుగా ఉంటే సరిపోతుందండి, అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోతుంది ఉడికిన తర్వాతకి. ఒకసారి ఉడికేంత వరకు ఉందామండి. బాగా బాయిల్ అవుతున్నప్పుడు అప్పుడు ఉప్మా రవ్వ
సేమియా వేసుకుందామండి. ఇదిగోండి వాటర్ బాగా ఉడుకుతుంది కదండి. మేము 2 గ్లాసులు సేమియా తీసుకున్నాను, ఇందులో వేసేస్తున్నాను. మీకు ఇది నెయ్యిలో వేపుకుంటే లైట్ నెయ్యి వేసుకుని చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ వస్తుంది ఇది. ఇదిగోండి, ఇప్పుడు స్టవ్ని కొంచెం మీడియంలో పెట్టుకుందామండి. మరీ హై కాదు, మరీ లో కాదు. అలా పెట్టుకుని మూత పెట్టుకుంటే మగ్గుతుందండి. మూత తీసి చూద్దామండి. దగ్గరికి వచ్చేసిందండి. కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది సేమియా అనేది. ఇదిగోండి, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే కట్టేసుకుంటే వేడికి కొంచెం మగ్గిపోతుందండి. కట్టేసుకున్నాను ఒకసారి అండి. ఇదిగోండి, మూత పెడుతున్నాను. 1-2 నిమిషాలు ఉంచిన తర్వాత తినేస్తే సరిపోతుంది, మగ్గిపోతుంది.